12వ అధ్యాయము మొదటి 2 వచనాలు కలిసి ఉన్నాయి. మనం కూడా కలిసి చదువుకుందాం. క్రొత్త నిబంధనలో పేజీ సంఖ్య 208వ పేజీలో వ్రాయబడినటువంటి దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగినటువంటి వారు, బైబిల్ చదవగలిగినటువంటి వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీకు వందనాలయ్యా. తండ్రి, రాత్రంతా మీ రెక్కల నీళ్ళలో భద్రపరుచుకున్నారు. ఈ ఉదయకాల సమయంలో మా జీవితాల్లో మరొక నూతన ప్రభు దినాన్ని దయాకిరీటంగా ఇచ్చారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మరి దినము సజీవులుగా నీ సన్నిధిలో మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కొరకై మీరు తీసుకొచ్చిన మీ బిడ్డలను బట్టి మీకు వందనాలు. ఇంకెవరైతే మీ ఏర్పాట్లో ఉన్నారో త్వరపడి రావడానికి కొరకై మీరే మార్గములు సరళం చేయండి అయ్యా. ఇప్పటి వరకు సియోను గీతాలతో మిమ్మల్ని కీర్తించే కృపనిచ్చారు. ఈ సమయంలో కొద్ది సమయం మీరేమై ఉన్నారో, ఎందుని బట్టి మిమ్మల్ని ఆరాధించాలో కొన్ని సంగతులు మీరు మాట్లాడితే మేము నేర్చుకుని వాటిని హేతువు చేసుకుని వ్యక్తిగతంగా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించాలని మీ వైపు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించేదాని కొరకై ఒక మాట మనం చదివాం. పౌలు అన్నాడు, ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. ఈరోజు మన వర్తమానం యొక్క అంశం ఏంటి అంటే యేసు వైపు చూచుచు. లుక్ అంటూ జీసస్. 3 వర్తమానాలు కూడా మరి ఇదే అంశం మీద కొన్ని సంగతులు ఈ దినమంతా మనం నేర్చుకునే దాని కొరకై మనల్ని సిద్ధపరచుకుందాం. కాబట్టి ఏంటి మన వర్తమానం యొక్క అంశము అంటే యేసు వైపు చూచుచు. లుక్ అంటూ జీసస్. సరే రండి, ఆరాధన కొరకై యేసు వైపు చూస్తే మనకు వచ్చిన ఆశీర్వాదాలు ఏంటి? ఒకప్పుడు మనము లోకం వైపు చూసాం, ఒకప్పుడు మనము మనుషుల వైపు చూసాం, ఒకప్పుడు మనము జీవము లేనటువంటి విగ్రహాల వైపు చూసాం, ఒకప్పుడు మనము పాపం వైపు చూసాం, ఒకప్పుడు మనము శరీర సంబంధమైనటువంటి ఆశల వైపు చూసాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సంగతుల వైపు చూస్తూ వచ్చాము. కానీ మనం ఒకప్పుడు ఎవరి వైపు చూడలేదు చెప్పండి? సృష్టికర్త లేదా నిన్ను నన్ను నిర్మించిన నిర్మాణకుడు లేదా మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని ఆఖరి రక్తబొట్టు వరకు కూడా ధారపోసినటువంటి ప్రాణప్రియుడైన యేసు వైపు మనం చూడలేదు. కాబట్టి లోకంలో పడి చెడి తిరుగుతూ నశించి నిత్య నరకాగ్ని గుండం వైపుగా మరి వెళ్ళబోతున్నటువంటి మనల్ని ఏ రోజునైతే మనం ప్రభు వైపు చూసామో ప్రభు మనల్ని ఏం చేసినాడు? రక్షించాడు, ప్రేమించాడు, రక్షించాడు. తీసుకుని వచ్చి ఈ రోజున మన ప్రతి పాపము కడిగి పరిశుద్ధపరిచి తన సన్నిధిలో కూర్చోబెట్టి తన శరీర రక్త మాంసంలో పాలు పొందే ఆధిక్యత దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. ఆ హేతువుని బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. సరే, మంచిది. రండి గబగబా దేవుని వాక్యంలో నుండి ఒక 5 సంగతులు యేసు వైపు మనం చూసిన కారణాన్ని బట్టి మనకు వచ్చినటువంటి 5 మేళ్ళేంటి, 5 ఆశీర్వాదాలు ఏంటో ఒక 5 సంగతులు మనం చూసుకుని వాటిని హేతువు చేసుకుని ప్రభువుని ఆరాధన చేద్దాం. మొట్టమొదటి సంగతి రండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. 45వ అధ్యాయం 22వ వచనం. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. చదువు చాలులే, అక్కడికి చాలా వచనం ఒకటి చాలు. 22వ వచనం. మొదటిది చూడండి, ఏమంటున్నాడు అక్కడ? భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. చెప్పండి,
యేసు వైపు చూసిన కారణాన్ని బట్టి మన జీవితంలో వచ్చిన మొదటి సంగతి ఏంటి చెప్పండి? రక్షణ కదా, సాల్వేషన్. ఇంగ్లీష్లో రాసుకోండి, సాల్వేషన్. యేసు ఇప్పుడు మొదటి మాట ప్రభువుని ఆరాధించటానికి యేసు వైపు చూసిన కారణాన్ని బట్టి ఉదయకాల సమయంలో మనకు కలిగిన మొదటి మేలు ఆశీర్వాదం ఏంటి? రక్షణ. ఒకప్పుడు లోకంలో ఎవరెవరి వైపు చూసాం, ఎంతోమంది వైపు చూసాం, కానీ ఏం కలగలేదు చెప్పండి? మనకి రక్షణ కలగల. లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి, ఉగ్రత నుండి, తీర్పు నుండి ఎవ్వరు కూడా మనల్ని ఏం చేయలేకపోయినారు? రక్షించలేకపోయినారు. కాబట్టి యేసు వైపు చూస్తే మనకు వచ్చిన మొదటి ఆశీర్వాదం ఏంటి అంటే రక్షణ, సాల్వేషన్. ఈ వచనంలో ఇంకొక 5 సంగతులు చెప్తాను త్వరగా. వచనం మళ్ళీ చదవండి. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి. అక్కడ ఒక్కొక్క పదం చెప్తానే, 5 సంగతులు దాంట్లోనే. ఒకటి నా అనేది అండర్లైన్ చేసుకుంటే మీరు, నా అనేది మీ బైబిల్ అండర్లైన్ చేసుకున్నా, లేకపోతే మీ నోట్స్లో నా అని రాసుకున్నా, దాని ఎదురుగుండా ఏమని రాసుకోవచ్చు అంటే హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ సాల్వేషన్. మొత్తం ఇంగ్లీష్లోనే రాయాలి ఇవాళ మెసేజ్ అంతా. సోర్స్ ఆఫ్ సాల్వేషన్, SOURCE, సోర్స్ ఆఫ్ సాల్వేషన్. నా అనే పదం మనకి ఏం తెలియజేస్తుందంటే హీ ఈజ్ ఓన్లీ ద సోర్స్ ఆఫ్ సాల్వేషన్. రక్షణకి తెలుగులో రాసుకునే వాళ్ళకి కూడా చెప్తానులే, కంగారేమొద్దు. తెలుగులో అయితే రక్షణకి ఆయనే ఆరంభం, ఇంకెవ్వరు కూడా రక్షించేవారు లేరు. అందుకంటున్నాడు నా వైపు చూస్తేనే మీకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. అంటే నా అని చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏంటి అంటే హీ ఈజ్ ఓన్లీ ద సోర్స్ ఆఫ్ సాల్వేషన్. ఇది మొదటిది. రెండవ మాట ఏమంటున్నాడు అంటే భూదిగంతముల నివాసులారా అన్నాడు. భూదిగంతముల నివాసులారా అనే పదం ఏం తెలియజేస్తుంది అంటే ఈజ్ ద స్కోప్ ఆఫ్ సాల్వేషన్. SCOPE, స్కోప్ ఆఫ్ సాల్వేషన్. అంటే భూదిగంతముల అంటే దాని అర్థం ఏంటంటే భూమి ఈ కొన మొదలుకుని భూమి ఆ కొన వరకు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈజ్ ఓన్లీ ద స్కోప్ ఆఫ్ సాల్వేషన్. రక్షణకి తెలుగులో రక్షణకి పరిమితి అయినటువంటి దేవుడు అనేటటువంటి అర్థం తెలియజేస్తూ ఉంది. మూడవ సంగతి ఏమంటున్నాడు దాంట్లో అంటే నా వైపు చూచి. మూడవ మాట చూచి అనేది రాసుకోండి లేదా అండర్లైన్ చేసుకోండి. చూచి అనే పదం ఏం తెలియజేస్తుంది అంటే సింప్లిసిటీ ఆఫ్ సాల్వేషన్. సింప్లిసిటీ, SIMPLICITY, సింప్లిసిటీ ఆఫ్ సాల్వేషన్. అంటే దాని అర్థం ఏంటి అంటే తెలుగులో చెప్పాలి అంటే సూక్ష్మంలో మోక్షం. అంతే. నువ్వు ఏదేదో చేయాల్సిన అవసరంలే. నువ్వు కాళ్ళకి చెప్పులు తీసి నడవాల్సిన అవసరంలే, నువ్వు బట్టలు మార్చుకోవాల్సిన అవసరంలే, నువ్వు గుండు కొట్టించుకోవాల్సిన అవసరంలే, నువ్వు కొబ్బరికాయలు కొట్టాల్సిన అవసరంలే, నువ్వు బట్టలు పెట్టాల్సిన అవసరంలే, నువ్వు కోళ్ళ మేకల రక్తాన్ని చిందించాల్సిన అవసరంలే. ఏం చేస్తే చాలట? జస్ట్ సూక్ష్మంలో మోక్షం. అందుకనే సింప్లిసిటీ ఆఫ్ సాల్వేషన్ ఏంటంటే జస్ట్ ఆయన వైపు నువ్వు చూస్తే చాలు. ఏమవుతుందో తెలుసా? రక్షించబడతావు. ఇది 3. 4వది దాంట్లో అంటాడు నా వైపు చూచి రక్షణ పొందండి. రక్షణ పొందండి అనే పదం మీరు అండర్లైన్ చేసుకుని కింద 4వది రాసుకుంటే రక్షణ పొందండి అనే పదం ఏం తెలియజేస్తుందంటే ఈజ్ ద సెక్యూరిటీ ఆఫ్ సాల్వేషన్. SECURITY, సెక్యూరిటీ ఆఫ్ సాల్వేషన్. ఆయనలోనే మనకి భద్రత, ఆయనలోనే మనకి రక్షణ తప్ప ఇంక ఈ లోకంలో ఇంకెక్కడ కూడా మనకి సెక్యూరిటీ, భద్రత అనేది లేదు అన్న విషయాన్ని ప్రభు అక్కడ మనకి స్పష్టంగా తెలియచేస్తున్నాడు. 5వ మాట అన్నాడు ఆ వచనంలో, దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేదు అనే పదము. ఆ మాట రాసుకోండి. దేవుడను నేనే అనే పదం ఏం తెలియజేస్తుంది అంటే సావరనిటీ ఆఫ్ సాల్వేషన్. సావరనిటీ అంటే SOVERGNITY, జీ సైలెంట్, SOVERGNITY, సావరనిటీ ఆఫ్ సాల్వేషన్. సావరనిటీ అనే పదానికి తెలుగు అర్థం ఏంటి అంటే ఆయన ఒక్కడే సార్వభౌమాధికారము కలిగినటువంటి రక్షకుడు లేదా దేవుడు అని అర్థం. ఇప్పుడు ఎన్ని చెప్పాను చెప్పండి ఆ వచనంలో?
ఐదు దేంతో స్టార్ట్ అయినాయి? అందుకు రాసుకోమంది. మీరేంటే పెళ్ళికి వచ్చిన పేరెంట్ అలాగ చూస్తున్నారా? ఇప్పటికీ 8 నెలల నుంచి వస్తున్నాను, పుస్తకాలు దేవండిరా, రాయండిరా అంటే ఏంటి చూస్తున్నారేంట్రా? స్కూల్లో అలాగే చూస్తున్నారా టీచర్? ఇంకా మరి రాయాలిగా. చెప్పే ప్రతి పాయింట్ బై పాయింట్ స్పెల్లింగ్స్తో సహా చెప్తున్నాను కదరా. మరి ఏంటి పేరంటానికి వచ్చిన వాళ్ళు చూస్తున్నారేంటి మరి? మొదటిది ఏంటి చెప్పండి? సోర్స్ ఆఫ్ సాల్వేషన్. రెండవది ఏంటిది? స్కోప్ ఆఫ్ సాల్వేషన్. మూడవది ఏంటిది? సింప్లిసిటీ ఆఫ్ సాల్వేషన్. నాలుగవది ఏంటిది? సెక్యూరిటీ ఆఫ్ సాల్వేషన్. ఐదవది ఏంటిది? సావరనిటీ ఆఫ్ సాల్వేషన్. ఇవన్నీ మొదటి పాయింట్లో చెప్పిన సబ్ పాయింట్స్ అంతే. కాబట్టి యేసు వైపు చూస్తే మన వర్తమానం యొక్క అంశం లుక్ అంటూ జీసస్. యేసు వైపు చూస్తే, ఒకవేళ ఇంకా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మందిరంలో కూర్చున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఇంకా యేసు వైపు చూసిన అనుభవంలో లేవేమో, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. యేసు వైపు చూస్తేనట నువ్వు కూడా ఏం చేయబడతావు తెలుసా? సాల్వేషన్, రక్షించబడతావు. యేసు వైపు చూసి రక్షించబడిన కారణాన్ని బట్టి రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యేసు వైపు చూస్తూ మనం కూడా ప్రభుని ఆరాధించబద్దులమై ఉన్నాం. కాబట్టి మొదటిది యేసు వైపు చూస్తే రక్షణ. రెండవది 34వ కీర్తన 5వ వచనం. 34వ కీర్తన 5వ వచనం. ఓకే, చాలు. వారాయన తట్టు చూడగా వారికి ఏం కలిగిందట? వెలుగు కలిగింది. సో రెండవది యేసు వైపు చూస్తే మనకు వచ్చే రెండవ ఆశీర్వాదం ఏంటి అంటే వెలుగు. అనే కంటే కూడా ఇట్లా రాసుకుందాం, పరిశుద్ధత అని రాసుకోవచ్చు. లేదా ఇంగ్లీష్లో చెప్తానన్నాను కాబట్టి ఇంగ్లీష్లో రెండవది శాంటిఫికేషన్. SANTIFICATION. శాంటిఫికేషన్ అంటే అర్థం ఏంటి? శాంటిఫికేషన్ అంటే పరిశుద్ధత అని అర్థం కదా. ఒకప్పుడు మనం ఎక్కడున్నాము అంటే లోకంలో ఉన్నాము, లేదా అపరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం, అపవిత్రులుగా బ్రతుకుతూ ఉన్నాం. ఎందుకంటే మనం పొద్దున్న లేస్తే చూసేవన్నీ కూడా ఏంటి చెప్పండి? అపరిశుద్ధమైనవే. అపరిశుద్ధమైనటువంటి దృశ్యాలు, అపరిశుద్ధమైనటువంటి టీవీ సీరియల్స్, అపరిశుద్ధమైనటువంటి సినిమాలు, ఇవన్నీ చూసి 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 మన ఆలోచన, మన తలంపు, మన చూపులు, మన మాటలు, మన నడవడిక, మన ప్రవర్తన, ఈవెన్ మన వస్త్రధారణ, ఇవన్నీ ఏమైపోయినాయి చెప్పండి? అపరిశుద్ధమైపోయింది. కానీ బైబిల్ అంది ఇప్పుడు మనం చదివిన మాట 34:5 కీర్తనలో, వారు ఆయన తట్టు చూడగా వారికి ఏమి కలిగింది? వెలుగు. అంటే చీకటి, పాపమంతా పోయింది. ఇప్పుడు వెలుగు అంటే ఇట్ మీన్స్ శాంటిఫికేషన్, పరిశుద్ధత కలుగుతూ వచ్చింది ప్రియదేవుని బిడ్డ. కాబట్టి ఉదయకాల సమయంలో ఇంకెవరైతే ఆయన వైపు చూడకుండా లోక సంబంధమైనటువంటి వాటి వైపు చూస్తూ వారి ఆత్మీయ జీవితంలో పరిశుద్ధతను పోగొట్టుకుంటూ అపరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారో అట్టి వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఈ రోజైనా సరే, లుక్ అంటు జీసస్. యేసు వైపు చూడండి. యేసు వైపు చూస్తే మీకు కూడా ఏం కలుగుతుంది చెప్పండి? వెలుగు లేదా పరిశుద్ధపరచబడతావు. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ జీవితం అంతా కూడా దేవుడు పరిశుద్ధపరుస్తాడు. ఆయన రక్తాన్ని సిలువలో చిందించినాడు. దాని కొరకే ఆ సిలువలో వేలాడుతున్నటువంటి యేసు వైపు మనం చూస్తే ఆ సిలువ కార్యము, రక్షణ కార్యము, ఆత్మ కార్యము నీ హృదయ అంతరంగంలో జరిగి అప్పుడు నీవు కూడా ఏం చేయబడతావు చెప్పండి? పరిశుద్ధపరచబడతాం. కాబట్టి రెండవది శాంటిఫికేషన్. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ప్రభుని ఆరాధించడానికి కలిగిన రెండవ కారణం ఏంటి అంటే, ఇదిగో ఈ రోజున ప్రభువా నీ వైపు చూడటం ద్వారా, నీ సిలువ వైపు చూడటం ద్వారా, సిలువలో నువ్వు చిందించినటువంటి రక్తంతో నా ప్రతి పాపాన్ని కడిగి ఈ రోజు నన్ను పరిశుద్ధపరిచి పరిశుద్ధమైనటువంటి నీ శరీరక్త మాంసంలో పాలు పొందే ఆధిక్యత నాకు ఇచ్చిన హేతువును బట్టి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ప్రభువా అని మనం ప్రభువుని ఏం చేయాలా? ఆరాధించ. ఇది రెండు. మూడవ సంగతి చూద్దాం. ఆయన వైపు చూస్తే మనకు వచ్చే మూడవ ఆశీర్వాదం ఏంటి అంటే, రండి చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 17వ వచనమా 18 కానీ చదవండి, లేదా 20 చదివేసినా సరిపోతుంది.
ఉమ్, ఉమ్. ఒక్కసారి 15 చదువుదాం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి అని ఒకరితోకడు చెప్పుకుని కింద చూసినారు. తొట్టిలో పండుకొని ఉన్న శిశువును ఏం చేశారంట? చూశారు. చూసిన కారణాన్ని బట్టి 20వ వచనంలో వాళ్ళకి ఏమొచ్చింది అంటే, సంతోషముతో వారు తిరిగి ఏం చేసినారట? స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళారు. అంటే ఇప్పుడు మూడవది, యేసును చూశారు గొర్రెల కాపరులు. 20వ వచనంలో వాళ్ళకి ఏమొచ్చింది అంటే, మూడవది ఇట్లా రాసుకుందాం. మూడవది ఎస్తో రాయాలి కదా, అన్ని ఎస్తో చెప్తున్నాను కదా ఇవాళ, అందుకని అనమాట. ఎస్తో రాయాలి కదా. మూడవది ఏమని రాద్దాము? సాటిస్ఫాక్షన్. SATISFACITICATIO, సాటిస్ఫాక్షన్. యేసు వైపు చూస్తే మనకు వచ్చే మూడవ ఆశీర్వాదం ఏంటి చెప్పండి? సాటిస్ఫాక్షన్, లేదా తెలుగులో సంతృప్తి కదా. చూడండి, లోకంలో ఒకప్పుడు మనకి కానీ లేదా లోకంలో ఉన్నటువంటి మనుషుల జీవితాలు చూస్తే వాళ్ళకి ఏం లేదు చెప్పండి? సంతృప్తి లేదు. ఎంత సంపాదించినా కూడా ఏం లేదు వాళ్ళకి? సంతృప్తి లేదు. ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో సాధించాలి. ఎంత చదివినా కానీ ఏముండట్లేదు చెప్పండి వాళ్ళకి? ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా ఏదో చదవాలి, ఇంకా ఏదో చెయ్యాలి. ఆ అమ్మాయికి మొన్న 600కి ఎన్ని 599 వచ్చినాయి అంట. అసలు 599 వేయడమే తప్పాడు. ఆ అమ్మాయిని మైకి పెట్టి ఇంటర్వ్యూ పెడుతుంటే ఆ అమ్మాయి అంటుంది, నాకు 599 వచ్చినాయి అని, 1 మార్కు పోయిందని ఏడుస్తున్నానండి అంటుంది. ఇలాగే ఒకటి బేకాలనిపించింది. 1 మార్కు పోయిందని ఏం చేస్తుందంట? ఏడుతుందంట. అంటే ఏం లేదు ఆ అమ్మాయికి? తృప్తి లేదు. 1 మార్కు పోయిందనే ఏడిస్తే ఆనందు నాకు 421 వచ్చినాయి అంటే ఎన్ని మార్కులు పోయినాయి? 180 మార్కులు పోయినాయి. మరి నేనేమవ్వాలి? ఈ పాటికి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి ఉండాలి. నేను 10th క్లాస్ పాస్ అయినప్పుడు 92లో మార్చిలో రిజల్ట్స్ వస్తే 421 మార్కులు వచ్చినాయి. అంటే నాకెన్ని మార్కులు తగ్గినాయి? 179 మార్కులు తగ్గినాయి 600కి. అప్పుడు నేనేమైపోవాలి ఈ పాటికి? కాబట్టి మనిషికి ఏమి లేదు చెప్పండి? తృప్తి లేదు. ఎందుకు చచ్చిపోతున్నాడు మనిషి? తృప్తి లేదు. సంపాదిస్తున్నాడు చాలే ఇంతవరకు. నేనేం చచ్చినప్పుడు ఈ సంపాదించిందంతా నేను తీసుకుని పోనుగా, నా తర్వాత ఎవడు తింటున్నాడో ఎవడు అనుభవిస్తున్నాడో నాకేం తెలుసు, చాలేంతవరకు సంపాదించాను, కొంచెం రెస్ట్ తీసుకుందాం, ఈ చివరి దినాల్లో విశ్రాంతి తీసుకుందాం, లేదా సంపాదించిన దాన్ని కొంచెం అనుభవిద్దాం అని లేదు. ఇంకా ఏదో సంపాదించాలనే మనిషి ఏం చేసుకుంటున్నాడు? తన ప్రాణాన్నే అంటే ఏముండట్లేదు చెప్పండి మనిషికి? సంతృప్తి ఉండట్లేదు. అయితే ఈ ఉదయకాల సమయంలో నేను ప్రభువుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి అంటే, యేసు వైపు చూసిన కారణాన్ని బట్టి దేవుడు మనకేమిచ్చినాడు చెప్పండి? సంతృప్తి, స్పిరిచువల్ సాటిస్ఫాక్షన్, ఆత్మీయమైనటువంటి సంతృప్తి. ఈ రోజున మనకి ఏది ఉన్నా కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? సంతోషంగా ఉంటాం. ఈ రోజున చికెన్ బిర్యానీ దొరికిందా? సంతోషంగా ప్రభువుని ఆరాధిస్తాం. ఈరోజు లేదు, పచ్చడి మెతుకులా, అయినా కానీ ఏం చేస్తాం చెప్పండి? పర్వాలేదు దేవా, ఇది నీ చిత్తం, ఈరోజు నాకు పచ్చడి మెతుకులు పెట్టినావయ్యా అని సంతోషంగా ప్రభువుని స్తుతిస్తూ మనం ఏం చేస్తాం? తింటాం. లేదా ఒకరోజు అసలు అది కూడా లేదా, ఓకే ప్రభు, ఇవాళ ఒకవేళ నేనేమైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనేది నీ చిత్తమేమో, అందుకనే నాకు ఆహారం లేదా అని కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? సంతృప్తి పడతాం. ఆ తృప్తి లోకంలో ఉన్న వాళ్ళకి లేదు. అందుకే మధ్యలోనే ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు మనుషులు. అయితే ఉదయకాల సమయంలో నేను ప్రభుని ఆరాధించడానికి కలిగిన మూడవ కారణం ఏంటి అంటే, యేసు వైపు చూస్తే మనకు కూడా ఏమొచ్చింది చెప్పండి? స్పిరిచువల్ సాటిస్ఫాక్షన్, ఆత్మీయమైనటువంటి సంతృప్తి ఇచ్చిన హేతువును బట్టి ప్రభువా ఏమిచ్చి నీ రుణం నేను తీర్చగలను. మంచి గోధుమలతో నేను నిన్నేం చేస్తానన్నాడు ప్రభు? తృప్తిపరుస్తానన్నాడు. పరిశుద్ధపరుస్తానంటున్నారేంటి? తృప్తి అన్నారా? సండే స్కూల్ టీచర్ గారే పరిశుద్ధపరుస్తానన్నారు, పిల్లలేమో తృప్తిపరుస్తానంటున్నారు అన్న. అదే డౌట్ వచ్చింది, టీచర్ గారి కంటే పిల్లలే మంచి యాక్టివ్గా ఉన్నారని అనుకుంటున్నాను నేను. అన్నావా? అయితే వెరీ గుడ్. అయితే ఫోన్లే బాగా నేర్పిస్తున్నావు నువ్వు పిల్లలకి. గుడ్. ఏం చెప్తున్నాను? మంచి గోధుమలతో నేను నిన్ను. సరే, అయితే మీరు నా మీద అంత సీరియస్ అయ్యారు కాబట్టి అసలు ఇది ఏ కీర్తనలో ఉంది చెప్పండి?
దొరికారండి. ఎప్పుడైనా నా మీద పై చేయి వస్తారేమో అని చూస్తాను నేను. మంచి గోధుమలతో నేను నిన్ను తృప్తిపరుస్తాననేది ఏ కీర్తన. సరే అయితే తర్వాత చెప్దురు కానిలే మీ టైంలో గ్యాప్లో. సరే, మూడవది, యేసు వైపు చూసిన కారణాన్ని బట్టి ఉదయకాల సమయంలో నేను ప్రభుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి అంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి సంతృప్తి కలిగిన వారమై ప్రభుని మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. ఒకవేళ ఇక్కడ కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్న మీ జీవితాల్లో ఇంకా యేసు ప్రభు వారి వైపు చూడకుండా, యేసు ప్రభు వారి శిలువ వైపు చూడకుండా, యేసు ప్రభు వారి యొక్క శిలువ బలియాగమునందు విశ్వాసం ఉంచుకోకుండా ఇంకా లోకంలో ఉన్న వాటినో లేదా మీ పరిస్థితుల వైపు చూస్తూ కృంగిపోతూ నశించిపోతూ నిత్య నరకానికి వెళుతున్నారేమో, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతోనే మాట్లాడుతున్న మాట, ఈ రోజైనా సరే లుక్ అంటూ జీసస్, యేసు వైపు చూడండి. చూస్తే మీ జీవితంలో కూడా దేవుడు మీకు స్పిరిచువల్ సాటిస్ఫాక్షన్, ఆత్మీయమైనటువంటి సంతృప్తిని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఇది 3. 4వ సంగతి, యేసు వైపు చూస్తే మనకు వచ్చే 4వ సంగతి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 8వ వచనం. చదవండి. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవ్వరును వారికి చాలు. సందర్భం ఏంటి అంటే, రూపాంతర కొండ మీద యేసు ప్రభు వారు రూపాంతరం చెందడానికి కొరకై మరి పేతురు, యోహాను, యాకోబులను రూపాంతర కొండ మీదకి ఆయన తీసుకుని వెళ్ళి ఆయన రూపాంతర దర్శనం పొందినప్పుడు మనకు తెలిసిన సంగతే, మోషే, ఏలియాలు వచ్చారు. ఇప్పుడు పేతురు చాలా సంగతులు చెప్పాడు. ఆ తర్వాత ఆకాశం నుండి ఒక శబ్దం వినపడింది, పేతురు బోర్లా పడ్డాడు. ఇప్పుడు 8కి వచ్చేసరికి రాయబడి ఉంది, వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవ్వరును కనబడలేదు. అంటే దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఆ తర్వాత నుంచే పేతురికి పరిచర్యని అప్పగించాడు దేవుడు. ఆ సందర్భము నేను సెకండ్ మెసేజ్లో చెప్పేటప్పుడు మీకు చెప్తాను తప్పకుండా. కాబట్టి ఇప్పుడు 4వది ఏం రాసుకోవాలి? యేసు వైపు చూసిన కారణాన్ని బట్టి పేతురు, యోహాను, యాకోబులు కలిగిన ఆశీర్వాదము లేదా మనకు కూడా కలిగిన ఆశీర్వాదము 4వది ఎస్. 4వ ఎస్ ఏంటి అంటే సర్వీస్. SERVICE, సర్వీస్, పరిచర్య. తెలుగులో అయితే పరిచర్య. కాబట్టి వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవ్వరూ కూడా ఏం చేయలేదంటే చెప్పండి, కనపడలేదు. నేను ఒక మాట చెప్పనా, మనం కూడా పరిచర్య చేసేటప్పుడు, సేవ చేసేటప్పుడు లేదా దేవుని మందిరంలో పని చేసేటప్పుడు పరిచర్య చేయాలి లేదా ఈ పరిచర్య చేయాలి, ఈ సేవ చేయాలి అంటే మనకు కూడా యేసు తప్ప ఎవరిని కూడా మనం ఏం చేయకూడదు చెప్పండి, చూడకూడదు. చాలామంది ఎక్కడ ఫెయిల్ అవుతారో చెప్పనా, వాళ్ళ పరిచర్యలో, వాళ్ళ సేవలో, వారికి ఇచ్చిన పనిలో ఎక్కడ ఫెయిల్ అవుతారు అంటే యేసుని తప్ప మిగతా అందరినీ చూస్తారు, అక్కడే ఫెయిల్ అవుతాం. మనుషుల్ని చూసి మనం సేవ చేసినంత వరకు, మనుషుల్ని చూసి మనం పరిచర్య చేసినంత వరకు, లేదా పరిస్థితులను చూసి మనం పరిచర్య చేసినంత వరకు, లేదా డబ్బును చూసి మనం సేవ చేసినంత వరకు కూడా మనం సక్సెస్ విజయం అవ్వలే, ఫెయిల్ అవుతాం. అక్కడ పేతురు కూడా అంతే, బోర్లా పడ్డాడట. మనుషుల్ని చూశాడు పేతురు, మోషే, ఏలియాలను చూశాడు పేతురు, బోర్లా పడ్డాడని రాయబడి ఉంటుంది. దాన్ని చెప్తాను నెక్స్ట్ మెసేజ్లో, వివరిస్తాను. ఆ పాయింట్ వస్తుంది నాకు. ఆ తర్వాత మాట అక్కడ అన్నాడు ప్రభువు, వారు కన్నులెత్తి, వారు మరలా తిరిగి లేచి కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవ్వరును. మనకేం పాఠం నేర్పిస్తుంది ఆ వచనం అంటే, మన డైలీ రొటీన్ పరిచర్య జీవితంలో కూడా మనము కూడా యేసుని తప్ప మరి ఎవరిని చూసినా కూడా మనం ఏం చేయలేము తెలుసా, పరిచర్య చేయలేం. వాళ్ళని చూసి వీళ్ళని చూస్తే మనం ముందుకు వెళ్ళలేం. కాబట్టి యేసు వైపు చూస్తే మనకు వచ్చే 4వ ఆశీర్వాదం ఏంటి అంటే సర్వీస్, పరిచర్య ధర్మాన్ని దేవుడు మనకి అప్పగిస్తా. కాబట్టి ఆ రీతిగా యేసు వైపు చూస్తూ సేవ చేసేటటువంటి, పరిచర్య చేసేటటువంటి భాగ్యము దేవుడు మనకిచ్చిన హేతువును బట్టి మనం ఏం చేయాలి చెప్పండి, ప్రభువుని ఆరాధించాలండి. లేకపోతే ఈవెన్ దేవదూతలకు కూడా ఈ పరిచర్య లేదంట తెలుసా.
మీరు ఒకసారి జస్ట్ ఇమాజిన్, ఊహించండి, ఒక దేవదూతని పంపించి, లేకపోతే గ్యాబ్రియల్ అనే ఒక దేవదూతని పంపించి, గ్యాబ్రియల్ ఈరోజు ఏలూరు అనే మహాపట్నంలో నువ్వు సువార్త చెప్పాలయ్యా అని దేవుడు గ్యాబ్రియల్ని పంపించాడు అనుకోండి, ఎంతసేపట్లో ఏలూరు పట్టణం మొత్తానికి సువార్త చెప్తాడు గ్యాబ్రియల్? చెప్పండి. ఎన్ని రోజులు అని కూడా అడగలేదు నేను. ఎంతసేపట్లో చెప్పగలరు చెప్పండి అమ్మా? సరే, మరీ నిమిషం కాదులే, కానీ ఒక 1 అవర్ వేసుకుందాం మొత్తం అందరినీ. అంత పెద్దవాడు కాబట్టి దేవదూత చెప్పగలడా? చెప్పలేడా? చెప్పగలడు. సరే, దేవదూత వద్దులే. ఇప్పుడు ఏ మెగాస్టార్ చిరంజీవినో, లేకపోతే ఏ ధోనీకో, లేకపోతే ఏ విరాట్ కోహ్లీకో, వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్స్ కదా వాళ్ళు. మీరు థమ్స్అప్ తాగండి, నేను అది తాగుతాను, లేకపోతే మీరు ఈ బట్టలు వేసుకోండి, మీరు ఈ బండి కొనండి అని బ్రాండ్ అంబాసిడర్స్ కదా. అట్లాంటి వాళ్ళని పిలిచి, అబ్బాయి కొంచెం నాది కూడా కొంచెం పబ్లిసిటీ చేయండి, నాకు కూడా మీరు అంబాసిడర్స్గా ఉండి యేసే నిజమైన దేవుడు అని చెప్పండి అని వాళ్ళని వాడుకున్నారనుకో, చేయగలుగుతారా లేదా? ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ను స్టేజ్ మీద నిలబడి యేసు ప్రభువే నిజమైన దేవుడు, యేసు తప్ప మరొక దేవుడు లేడు అని చెప్పాడు అనుకోండి, మొత్తం వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఏమవుతారు? అందరూ అట్లాగే మారుతారు. అవునా కాదా? ఇప్పుడు మరి ఎందుకు చెప్తున్నానంటే, దేవదూతలను వాడుకున్నాడా దేవుడు? పిలిచి నువ్వు చేయి అన్నాడా? అనలా. 2 పోనీ చిరంజీవిని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ధోనిని కానీ, కోహ్లీని కానీ పిలిచి, అబ్బాయి నాది కూడా కొంచెం పబ్లిసిటీ చేయండి అని అడిగాడా? అడగల. ఎవరికి ఇచ్చినాడు? బలహీనులం మనం, ఎన్నిక లేని వారం మనం, తృణీకరించబడినటువంటి వారం, నీచులం మనం. అలాంటి మనల్ని ఎన్నుకుని దేవుడు మనకేమిచ్చినాడు చెప్పండి? పరిచర్య ఇచ్చాడు. దేవుని మందిరంలో పనిచేసే ఆధిక్యత ఇచ్చాడు. దేవుని సువార్తను ప్రకటించేటటువంటి సేవ ఇచ్చాడు. దేవుని గురించి పాడి పొగడేటటువంటి ధన్యత ఇచ్చాడు, భాగ్యం ఇచ్చాడు. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి మనకి? యేసు వైపు చూడడం ద్వారా. అది చెప్పినాడు, వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరెవ్వరు కూడా కనబడనే. యేసు వైపు మనం చూసాం కాబట్టే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సత్య శుభవర్తమానాన్ని అనేక మందికి మనం ప్రకటించేటటువంటి పరిచర్య, సేవా ధర్మాన్ని దేవుడు మనకి ఇస్తూ వచ్చిన హేతువుని బట్టి నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. ఇది 4. రండి 5వ చెప్పి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం, కానీ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. 1:29 లోక పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని ఉంటుంది. ప్రకటన గ్రంథం 5:5, 12 2 వచనాలు చదవండి. అయిపోయిందా 5వ వచనము? ఇప్పుడు 12వ వచనం చదువు. చాలు. ఇప్పుడు ఈ 2 వచనాల్లో ఎవరు యేసు ప్రభువుని ఏమని సంబోధించారు? గొర్రెపిల్ల అని సంబోధిస్తూ వచ్చినారు కదా. ఈ గొర్రెపిల్లని యోహాను 1:29 చెప్పాను కదా. అక్కడేమని రాయబడి ఉంది? నడుస్తూ ఉన్న యేసును చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల కదా. ఇప్పుడు దేవుని గొర్రెపిల్లని చూస్తే మనకు వచ్చే 5వ ఆశీర్వాదం ఏంటి చెప్పండి? 5:5లో చదివారు కదా మీరు. ఏమని? 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినవాడు ఎవడు? దేవుని గొర్రెపిల్ల ఒక్కడే జయము పొందినటువంటి వాడు ఆయన. అలాంటి జయము పొందినవాడు కాబట్టి 12వ వచనంలో 7 మాటలు ఉన్నాయి ఆయన ఆరాధించడానికి. ఏమేం మాటలు చెప్పండి? ఆ గొర్రెపిల్ల ఎటువంటి గొర్రెపిల్ల? 1 శక్తి కలిగినది, 2 ఐశ్వర్యం కలిగినది, 3 జ్ఞానము కలిగినది, 4 బలము కలిగినది, 5 ఘనత కలిగినది, 6 మహిమ కలిగినది, 7 స్తోత్రము పొందడానికి అర్హమైనటువంటిది. 7 సంగతులు. ఇప్పుడు మీరు చెప్పండి, 5 సంగతులు నేను చెప్పాను కదా. యేసు వైపు చూస్తే 4 సంగతులు. యేసు వైపు చూస్తే సాల్వేషన్, యేసు వైపు చూస్తే శాంటిఫికేషన్, యేసు వైపు చూస్తే సాటిస్ఫాక్షన్, యేసు వైపు చూస్తే సర్వీస్. 4 నేను చెప్పాను కదా.
ఇప్పుడు వచనాలు కూడా నేను మీకు చూపించేశాను కదా. ఈ వచనాలను బేస్ చేసుకుని 5వ ఎస్ మీరు చెప్పండి. యేసు వైపు చూస్తే సక్సెస్. ఏం పొందాడట ఆయన? జయము, విజయము పొందాడు. ఇప్పుడు యేసు వైపు చూస్తే మనకు కూడా ఆయన ఏమనుగ్రహిస్తున్నాడు? సక్సెస్. దేని మీద? పాపం మీద, లోకం మీద, శరీరం మీద, శత్రువు మీద, మరణం మీద, వీటిలన్నిటి మీద కూడా ఆయన ఏం పొందాడట? ఆయన విజయము పొందాడు. ఇప్పుడు ఆయన వైపు నువ్వు చూస్తే ఇప్పుడు వీటిలన్నిటి మీద నీకు కూడా ఏమనుగ్రహిస్తాడు? ఆయన విజయం ఇస్తాడు కదా. ఈ లోకంలో ఉన్న రాజులు రాజ్యాల మీద విజయం పొందారు. అందుకని అలెగ్జాండర్ని ఏమంటారు చెప్పండి? అలెగ్జాండర్ని ఏమని పిలుస్తారు? అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారు. ఎందుకు అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నారు? మామూలుగా అలెగ్జాండర్ చక్రవర్తి అని అనొచ్చు కదా. అలెగ్జాండర్ ద గ్రేట్ అని ఎందుకన్నారు? ఎందుకు? చరిత్ర చదువుకున్నారుగా సోషల్లో. ఎందుకన్నారు చెప్పండి? ప్రపంచాన్నే జయించాడు. రెండవది, ఇంతవరకు ఏ యుద్ధంలో కూడా అతను ఏం అవ్వలేదు. ఓడిపోవడం అంటే, ఓటం అంటే ఏంటో తెలియదు. అన్ని సక్సెస్ స్టోరీసే, ఫెయిల్యూర్స్ లేవు. అన్ని విజయాలే. ఏ దేశం మీదకి వెళ్తే ఆ దేశం మీద విజయం పొందొచ్చాడే తప్ప ఎక్కడ కూడా ఏమవ్వలేదు, అతను ఓడిపోలేదు. కాబట్టి ద గ్రేట్ అలెగ్జాండర్ అన్నారు. ఇప్పుడు నన్ను ఒక మాట అడగనివ్వండి, మరి దేంట్లో ఓడిపోయాడు అలెగ్జాండరు? చావు మీద విజయం పొందలేకపోయాడు, ఓడిపోయాడు. అది కూడా ఎట్లా చచ్చిపోయినాడు అలెగ్జాండర్? ఎట్లా చచ్చిపోయాడు రా? తెలుసా? తెలీదురా? మీకు లేదేమో ఇప్పుడు. ఎట్లా చచ్చిపోయినాడు అలెగ్జాండరు? అమ్మా, ఆడదోమ మగదోమ తర్వాత ముందు అసలు ఎట్లా చచ్చిపోయాడు చెప్పు. దోమ గుట్టి చచ్చిపోయినాడు. ఇప్పుడు చెప్పు, ఏ దోమ గుట్టింది? ఆడదోమ అనకూడదు. మీకు అట్లా చెప్పినారా చిన్నప్పుడు? మరి బిట్టు కూడా ఇస్తే మాకు సైన్స్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బిట్ వచ్చేది. అది అక్కడ ఆడదోమ అని రాస్తే అటు కొట్టేసేవాడు. ఆడదోమ అని రాయకూడదు. ఏమని రాయాలా? ఆడ ఎనాఫిలిస్ దోమ అని రాయాలి. ఆ దోమల్లో పేర్లు ఉన్నాయి. ఆయనకు వచ్చింది టైఫాయిడ్ రాలేదు, డెంగ్యూ రాలేదు. ఏమొచ్చింది ఆయనకి? మలేరియా వచ్చింది. మలేరియా దేని వల్ల వస్తుంది? ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా వస్తుంది. చిన్న దోమ కుడితే ఏమైపోయినాడు? చచ్చిపోయాడు. అది కూడా ఏ దోమ? ఆడదోమ. కాబట్టి ఆడవారితో జాగ్రత్త. ఆడవారిని తక్కువ అంచనా వేయమాకండి. అంత గొప్ప అలెగ్జాండర్నే చిన్న ఆడదోమ కుడితే ఏమైపోయినాడు? చచ్చిపోయాడు. కాబట్టి జాగ్రత్త. ఏం జయించలేకపోయినాడు అలెగ్జాండరు? మరణం జయించలేకపోయినాడు, పాపాన్ని జయించలేకపోయినాడు, శత్రువుని జయించలేకపోయినాడు. శత్రువు అంటే అపవాదిని జయించలేకపోయినాడు. కానీ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించడానికి కలిగిన మన కారణం ఏంటి? ప్రభు అన్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? అని మరణపు ముళ్ళని ఏం చేసినాడు? ఆయన విరిచివేశాడు. ఆయన మరణం మీద విజయం పొందాడు. ఈరోజు మనకు కూడా మరణం మీద ఏమి ఇచ్చినాడు? విజయం ఇచ్చాడు. యోహాను 16 ఆఖరి వచనంలో అంటాడు, ఆయనను మీకు లోకంలో శ్రమ కలుగును, మీరు భయపడద్దు, నేను లోకాన్ని జయించున్నాను, మీరును లోకాన్ని జయిస్తా. అంటే లోకం మీద కూడా విజయం ఇచ్చినాడు, ఈ శరీరం మీద విజయం ఇచ్చినాడు, పాపం మీద విజయం ఇచ్చినాడు. మనకి సక్సెస్ ఎప్పుడు? యేసు వైపు చూడటం. యేసు వైపు చూస్తే మనకు వచ్చిన 5వ ఆశీర్వాదం ఏంటి అంటే సక్సెస్, విజయం. కాబట్టి పౌలు అన్నాడు, అట్టి విజయోత్సాహంతో మమ్మను ఊరేగించుచున్నటువంటి ప్రభువుకు స్తోత్రము కలుగునుగాక అంటాడు. 5 సంగతులు. 1 సాల్వేషన్, రక్షణ. 2 శాంటిఫికేషన్, పరిశుద్ధత. 3 సాటిస్ఫాక్షన్, సంతృప్తి. 4 సర్వీస్, పరిచర్య. 5 సక్సెస్, విజయం. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి మనకి? జస్ట్ లుక్ అంటూ జీసస్. అంత సింపుల్ అండి. నువ్వేం చేయాల్సిన అవసరంలా, నువ్వేం కష్టపడాల్సిన అవసరంలా. నీ కొరకు శిలువలో బలి అయినటువంటి యేసు వైపు చూస్తే చాలంతే. అందుకన్నాడు, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. లుక్ అంటూ జీసస్. ఈ 5 ఆశీర్వాదాలు యేసు వైపు చూడటం ద్వారా వ్యక్తిగతంగా మనకిచ్చిన హేతువును బట్టి
ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రభు వైపు చూస్తూ కొంతసేపు ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం.